మీరు ఆయనతో కలిసి పాడిన ఆ డ్యూయెట్ మీ 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 వర్షన్ పాడతారా? పాడతానండి. ఓ సొగసరి ప్రియలాహిరి తొలకరి వలపుల సిరి ఓ గడసరి తెలిసెను మరి పరువపు శరముల గురి నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు నన్నే ఇమ్మంటావు పోయి మరి వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు నన్నే ఇమ్మంటావు పోయి మరి ఓ సొగసరి ప్రియలాహిరి తొలకరి వలపుల సిరి ఓ గడసరి తెలిసెను మరి పరువపు శరముల గురి. ఈ పాట వారితో కలిసి పాడానండి. మీరు అది అన్నారు ఆహాహా ఓహో అనేది ఆయన అంటాం మీరు అంటాం పక్క పక్కనే. చాలా అంటే చాలండి. అది అంతా కూడా మన రఘు కుంచే గారు దగ్గరుండి పదాలన్నీ నేర్పించి ఇది ఎలా పలకాలి, ఇది నువ్వు పాడతావు బేవమ్మా, నువ్వు భయపడకు బేవమ్మా, నువ్వు పాడతావు బేవమ్మా అంటే ఆ రోజులు మళ్ళీ గుర్తుకు మీరు తెచ్చారు సార్. మీ ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలు. మీకు మళ్ళీ మళ్ళీ నా గతానికి నన్ను తీసుకెళ్ళినందుకు చాలా సంతోషం. అంటే నాకు లోపల నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి కానీ ఆపుకుంటున్నాను, నేను ఆపుతున్నానండి. ఎందుకంటే 6 సంవత్సరాలు అయిపోయిందండి నేను వైరల్ అయ్యి. ఈ 6 సంవత్సరాల నుంచి మధ్యలో కొన్ని కష్టాలు కన్నీళ్ళు అన్నీ సవి చూశానండి. మంచి చెడులన్నీ నేర్చుకున్నాను. ఒక మనిషిగా నేర్చుకున్నానండి. అమాయక అప్పుడు ముందులంటే ఇప్పుడేమి నాకు తెలివి వచ్చేసిందని లేదా నేను ఏదో చేసేసానని కాదు కానండి, ఒక అమాయకమైన ఒక మనిషిని ఆ మట్టిలో తీసుకొచ్చి గట్టెక్కించి దాన్ని శుభ్రం చేసి ఒక మట్టిలో మాణిక్యాన్ని శుభ్రం చేసి దానికి ఒక చీర కట్టి దాన్ని ఒక మెరుగుదిద్దు తెచ్చి ఒక అందలాన్ని ఎక్కించి ప్రపంచానికి చూపించారు అంటే ఇంకంతకంటే ఏం కావాలండి నాకు. నాది కోరుకున్న జీవితం కాదు, నేను ఇది కావాలని కృషి పట్టుదలతో చేసింది కాదు. నా గొంతును పట్టి ఇంత దూరం తీసుకొచ్చి ఇంత మంచిది చేశారంటే ఇది చాలండి నాకు. మీరు అసలు ఊహించుకోలేదు ఎట్లా అసలు ఎట్లా ఊహించుకోలేదండి సార్. వెళ్తాను హైదరాబాద్కి వెళ్తాను ఇట్లా సినిమాకి పాటలు పాడతాను అసలు ఏమీ ఊహించుకోలేదండి. అందరూ సపోర్ట్ చేశారండి. అంటే పాట ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది నా గొంతు ఒకవేళ ఆ పాటకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అండి, లేదా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కువ సింగర్స్కి ఎక్కువ ఇప్పుడు నాకు నా వయసుకి నేను ఇప్పుడు వచ్చిన దానికి నా వయసుకి ఒక పావచ్చేమో కానీ కుప్పలుగా ఇప్పుడు సింగర్స్ బయటపడుతున్నారు. దీనికి వయసుతో సంబంధం లేదు, కాకపోతే మీరు ఈ మధ్య కాలంలో వచ్చారు కాబట్టి మీ వయసు కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు వచ్చే యంగ్ సింగర్స్తో పోలిస్తే మీ వయసు ఎక్కువ కావచ్చు, కానీ మీరు చెప్పాలంటే చాలా మంది కంటే జూనియర్ కిందే లెక్క. అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ఒక కొత్త వాళ్ళ కిందే లెక్క కదా మీరు. సో కాబట్టి మీరు బాగా సీనియర్ అయిపోతే ఆమె సీనియర్ అయిపోయిందిరా, సో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని అనుకోవచ్చు. కానీ మీరు కూడా కొత్త వాళ్ళే కదా ఇండస్ట్రీ. ఆహా యాప్లో చాలా మన ఒక యాప్ వచ్చిందండి, అది నేను ఛానల్లో చూస్తున్నాను మన టీవీలో. అది అదే మంచి మన ఉన్నారు సింగర్స్ చాలా మంది. ఇండియన్ ఐడల్ లాగా తెలుగు వచ్చింది కదండి. అంటే మా వయసు వాళ్ళకి కూడా ఏమైనా పెడితే అవకాశం ఇస్తారని మన ఛానల్ ద్వారా చెప్తున్నాను. పిల్లలు మంచిగా పాడుతున్నారండి. అవును, అప్పుడు చిన్న పిల్లలతోటే తమన్ గారు చేపిస్తున్నారండి పాటలు. తమను, గీతా మాధురి, అతను కార్తీక్ వింటున్నానండి. అసలు చెవులు రాత్రి కూడా మా బాబు ఇప్పుడు తమ్ముడు కూడా 1:30 వరకు అది చూస్తుంటే ఎంత చక్కటి పాటలు వింటుంటే పాడేటోళ్ళకి కూడా మనసు అనిపిస్తుంది కదండి. అంటే వాళ్ళు కూడా ముందు ఒక పరీక్ష పెట్టి స్క్రూటినీ అంటారు కదా, అది చేసి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళనే కదా ఇక్కడికి తీసుకొస్తారు. అవును అవును. సో ఆ తర్వాత అదే టైంలో మీరు ఆ పాటలు పాడినప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం, చిరంజీవి గారిని చూసి మీరు తట్టుకోలేక ఆయన కాళ్ళకి మీరు ప్రణామాలు చేస్తా ఉంటే ఆయన ఇబ్బంది పడటం, అమ్మాలేమో. సో ఇది ఇంకొక మంచి అంటే బాలు గారితో పాడటం ఒక ఎత్తు అయితే, అంటే మరపురాని క్షణం అనుకుంటే
చిరంజీవి గారు పిలిపించడం మిమ్మల్ని. వారి మాటలు ఇప్పటికీ కూడా నా చెవిలో అలా వినిపించుకుంటానండి. ఆ వీడియోలు అత్తమో మాట మాటికి నేను ఇన్నాళ్ళు గడిచిన రోజుకొచ్చి ఒక 4-5 సార్లన్నా చూస్తాను ఆ వీడియో. ఓకే. ఎందుకంటే ఆయన నన్ను మాట్లాడే మాటలు, అమ్మ 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 అని పిలిచే పిలుపు ఇప్పటికీ కూడా నేను చూస్తూ నిద్ర పట్టదండి నాకు చూడకపోతే. ఓకే. ఇప్పటికీ ఆ అన్న నన్ను అవి చూసుకొని మురిసిపోతుంటారా? అమ్మ అమ్మ అని పిలవడం, ఆ సార్ నన్ను అమ్మగారు, మన సురేఖ అమ్మగారు ఇలా నన్ను ఇలా జబ్బ మీద వాలడం, అమ్మ నాకు ఇచ్చిన కానుకలు, వారిచ్చిన ఆదరణ ఇప్పటికీ నేను అసలు నేను చూడకుండా పెట్టారండి. ఇప్పుడు చూడకుండా అయితే నిద్రపోనండి, అంత ఇష్టం నాకు. మొట్టమొదటే నాకు చిరంజీవి గారు అంటే వీరాభిమాని నేను. ఆయన సినిమాలు చిన్నప్పటి నుంచి కూడా చూసి పెరిగిన వాళ్ళం మేమందరం కూడా, మా ఇంట్లో వాళ్ళందరం కూడా. మన అభిమానం ఎక్కువగా ఉంటే ప్రతి సినిమా చూస్తాం. అవునండి. అలాంటి సినిమా చూసి జీవించి ఆయన అంటే పడి చచ్చే మాకు ఎదురు అయిన కళ్ళతో చూసామంటే ఇంకంతకంటే ఏం కావాలండి. సో అక్కడ ఎంతసేపు గడిపారు మీరు చిరంజీవి గారితో? ఒక 3 గంటల సేపు ఉన్నామండి ఇంట్లో. 3 గంటల సేపు మీకోసం స్పెండ్ చేశారు ఆయన? 3 గంటల 3 గంటల సేపు కంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు టైం. కోటి సార్, నేను, ఆ సురేఖమ్మ గారు, మా అన్న చిరంజీవి గారు అందరం కలిసి ముచ్చటించుకుని అమ్మగారే పిలిపించారంటండి నన్ను. సురేఖ అమ్మగారే పిలిపించారంట. బేబమ్మని ఒకసారి పిలిపించండి, బాగా పాడుతుంది అది ఇది అంటే అంతసేపు ఆయన మీతో ఏం మాట్లాడారు అసలు? అంటే ఇంతలాగా పాడుతుంది, సహజ సిద్ధంగా పాట నేర్చుకోకుండా, సంగీతం నేర్చుకోకుండా, చదువు లేకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఎలా పాడుతుంది కోటి అని కోటి సార్ని అడుగుతుంటుంటే ఆయన చెప్పడం, ఈయన ముచ్చటించడం. అసలు ఎవరిని బేబీని పోల్చాలా కోటి అని అడిగారు చిరంజీవి గారు పాడిన తర్వాత. ఎవరిని అంటే ఒక చిత్ర, ఒక జానకమ్మ, ఒక కల్ప, మన ఆశా భోస్లే అది ఉన్నారు కదా, ఎవరిని మనం అనుకోవచ్చు బేబీ ఒక అంటే ఇప్పుడు వచ్చి ఈవిడి ఏమీ లేకుండానే ఇలా పాడుతుంది, ఈవిడికి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి సంగీతం అది ఏమైనా నేర్పిస్తే ఎలా పాడుతుంది, అసలు ఎవరిని ఊహించుకోవచ్చు అని అడిగారు కోటి సార్ గారు. కోటి సార్ గారు ఒక కల్లో ఎవ్వరు కాదు, అసలు ఒక జానకమ్మ వీళ్ళు ఎవ్వరు కాదు, బేబమ్మే. తన అంతే, తను స్పెషల్. ఆవిడ గొంతు ఆవిడదే, ఎవరిది కాదు, ఎవరితోనూ పోల్చకూడదు చెప్పారు. వారందరికీ కూడా మరొక్కసారి నేను మన ఛానల్ తరపు నుంచి నన్ను తీసుకొచ్చిన, నాకు ఇంత మంచి పేరు, ఇంత గుర్తింపు ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలండి. చిరంజీవి గారి పాటల్లో మీరు ఏమైనా పాడగలుగుతారా? మీకు ఇష్టమైంది ఏదైనా? ఇప్పుడు చిరంజీవి గారి పాటలు పాడేదాన్నండి, అంటే వినడమే కాదు పాడేదాన్ని. అంటే మీకు చదవటం రాదు కదా? అవునండి. కేవలం విని పాడేదాన్ని, పాడటమే కదా. సో అంటే దాని యొక్క జ్ఞాపక శక్తి కూడా బాగా ఎక్కువ ఎంత ఉండాలి మీకు? చాలా మంచి, అంటే నాకు ఇప్పుడు కొత్త పాటలు అంటే నాకు అంతగా ఇష్టం ఉండదండి. అందులో సంగీతము అని ఏమైనా మంచిగా పాడేలాగా అనిపించదు నాకు ఇప్పుడు వచ్చే పాటలు. అంటే ఇప్పుడు కూడా మెలోడీ పాటలు, మెలోడీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా అలాగే అలవాటు అయిందేమో అండి, నాకు తెలియదు. ఇప్పుడు వచ్చే పాటలు అంటే తీయడం కాదు కానండి, నాకు ఇష్టం ఉండదండి. అప్పుడు పాడే పాటలు చక్కటి పాటలండి. అప్పుడు మరి అప్పుడు అంతా ఏంటంటే సాహిత్యం బాగా వినిపించేది కదా ఉంటుందండి. నాకు మా అన్న పాటల్లో నుంచి, చిరంజీవి అన్న పాటల్లో నుంచి అయితే ఉరకలై గోదావరి ఉరికెను వడిలోనికి, సొగసులై బృందావని విరిసెను సిగలోనికి, జత వెతుకు హృదయానికి శృతి తెలిపే మురళి, సిగురాకు చరణాలకి సిరిమూవరవలి, రసమయం జగతి